బస్సు డ్రైవర్ పేరు వినగానే నెల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే సామాన్య ఉద్యోగిగా గుర్తొస్తాడు. కానీ ఈ డ్రైవర్ ఇంట్లో పోలీసులు అడుగుపెట్టిన క్షణం నుంచి కథే మారిపోయింది. అల్మారాలు తెరిస్తే నోట్ల కట్టరు, పెట్టెలు తెరిస్తే బంగారు బిస్కెట్లు, లెక్కించేందుకు ఒక్కటి కాదు 5 క్యాష్ కౌంటింగ్ మెషిన్లు తెప్పించాల్సిన పరిస్థితి. ఒక సాధారణ బస్సు డ్రైవర్ ఇంట్లో 28 కోట్లకు పైగా నగదు, 15 కిలోల బంగారం ఎలా చేరింది? ఈ సంపద వెనుక అసలు కథ ఏంటి? పశ్చిమ బెంగాల్లో ఓ మాజీ బస్ డ్రైవర్ ఇంట్లో భారీగా నగదు, బంగారం బయటపడటం రాజకీయ అధికార వర్గాల్లో కలకలం రేపింది. బీర్భూమ్ జిల్లాలోని దేవ్చా గ్రామానికి చెందిన మినార్ మొండల్ ఇంటిపై రాష్ట్ర పోలీసులు బుధవారం రాత్రి ఆకస్మికంగా సోదాలు నిర్వహించగా 35 సంచుల్లో దాచిపెట్టిన 28 కోట్లకు పైగా నగదు, 21.5 కోట్ల విలువైన 15 కిలోల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. మినార్ మొండల్ గతంలో నార్త్ బెంగాల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో బస్సు డ్రైవర్గా పనిచేశాడు. ఉద్యోగం మానేసిన తర్వాత తన బామ్మర్ది స్టోన్ వ్యాపారి తులు మొండల్ అలియాస్ మొహమ్మద్ నజీబుద్దీన్తో కలిసి రాతి వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. తులు మొండల్కు స్టోన్ ట్రేడింగ్తో పాటు ఇసుక మాఫియాతోనూ సంబంధాలున్నాయని గతంలోనే ఆరోపణలున్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం తులు మొండల్కు చెందినవేనని, అతని అక్రమ వ్యాపారాల ద్వారా సమకూరినవేనని మినార్ మొండల్ చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వాంగ్మూలాన్ని పోలీసులు స్వతంత్రంగా ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతం మినార్ మొండల్ అతని కుమారుణ్ణి అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉండగా తులు మొండల్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో నెలకు 35 నుంచి 40 లక్షలుగా ఉన్న వసూళ్లు ఇటీవల ఏకంగా 83 కోట్లకు చేరినా ప్రభుత్వ ఖజానాలో మాత్రం 5 కోట్ల లోపే జమ కావడంతో ఈ అక్రమాలపై అధికారులు దృష్టి సారించారు. మినార్ మొండల్కు చెందిన విలాసవంతమైన 2 అంతస్తుల భవంతిలో నగదు ఉందని తెలియగానే పోలీసులు సోదాలు చేసి అక్కడి సొత్తును స్వాధీనం చేసుకున్నారు.